గోటితో పోయేదాన్ని గొడ్డలి దాకా తెచ్చారు. ఎవరు తెచ్చారు? అల్లు అర్జున్ తెచ్చిండా లేకపోతే ఈ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తెచ్చిందా? పవన్ కళ్యాణ్ అల్లు అర్జున్ ఇష్యూ మీద రెస్పాండ్ అవ్వడం జరిగింది. తొక్కిసలాట జరగడం బాధాకరం. అల్లు అర్జున్ తరపున వెంటనే బాధితులను పరామర్శించాల్సింది, క్షమాపణ చెప్పి ఉంటే బాగుండేది, సమస్య పెద్దది అయ్యేది కాదు. రేవంత్ రెడ్డి కక్ష సాధింపులకు పోలేదు, పరిష్కారంలో సినిమా టీం ఫెయిల్ అయింది, హీరోను ఒంటరి వ్యక్తిని చేశారు. సంధ్యా థియేటర్ ఘటనపైన ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ వ్యాఖ్యలు. సో ఆయన కొంత అటు ఇటుగా మొత్తానికైతే ఒక మంచి కన్క్లూజన్ అయితే ఇవ్వడం జరిగింది. ఉన్న అన్ని అంశాల మీద పవన్ కళ్యాణ్ రెస్పాండ్ అయ్యారు. అల్లు అర్జున్ చేసింది కూడా తప్పే, సినిమా వాళ్ళు ఈ సమస్యని సార్ట్అవుట్ చేయడంలో టీం అంతా ఫెయిల్ అయింది, అట్టర్ ఫ్లాప్ అయిందని వాళ్ళు చెప్పడం జరిగింది. మరి మీ ఫ్యామిలీ, ఇప్పుడు అల్లు అర్జున్ తప్పు చేసిన మీద ఒక పెద్ద ఫ్యామిలీ, మెగాస్టార్, పవర్ స్టార్, ఇంకో స్టార్, మీరే మొత్తం హీరోలు అంటున్నారు. మరి మీరెందుకు ఇమీడియట్గా రెస్పాండ్ కాలే? మీరు ఉప ముఖ్యమంత్రిగా ఉన్నారు, పక్క రాష్ట్రంలో ప్రభుత్వాలకి మధ్య సంబంధాలు ఉంటాయి. మరి మీరు ఒక ఫోన్ చేసో లేకపోతే ఇంకోటి చేసో మీరు అల్లు అర్జున్కి ఎందుకు చెప్పలేకపోయారు? బాబు ఇమీడియట్గా క్షమాపణ చెప్పు, ఫ్యామిలీ దగ్గరికి వెళ్ళి పరామర్శించండి, ఎందుకు మీరు చెప్పలే? అంటే మీరందరి అండతోనే కదా వీళ్ళంతా సినిమా ఇండస్ట్రీలోకి వచ్చింది. అంటే కారణం ఏంటంటే అల్లు అర్జున్ ఈగోకు పోయి వీళ్ళెవరితోనే దగ్గరగా లేడు. ఆయన నేనే హీరో, నాకు నేనే ఎదిగినా, నాకేం వీళ్ళతో సంబంధం లేదు అన్నట్టుగా బిహేవ్ చేసిండు అన్నది మనం రోజు చూస్తున్నాం కదా వార్తలు. దీంతో వాళ్ళు కూడా అంటీ ముట్టనట్టుగానే ఉన్నారు. హైదరాబాద్లో సంధ్యా థియేటర్ వద్ద పుష్ప 2 బెనిఫిట్ షో సందర్భంగా జరిగిన తొక్కిసలాట ఘటన, అల్లు అర్జున్ అరెస్టు పైన ఏపీ ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ మొదటిసారి స్పందించారు. గోటితో పోయేదాన్ని గొడ్డల వరకు తీసుకొచ్చారు. చట్టం అందరికీ సమానమే, సంఘటన జరిగిన వెంటనే అల్లు అర్జున్ తరపున బాధితుల కుటుంబం వద్దకు వెళ్ళి ఉంటే బాగుండేది. తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి వైసీపీ విధానాల తరహాలో వ్యవహరించలేదన్నారు. రేవంత్ రెడ్డి గట్టి నాయకుడని, కింది స్థాయి నుంచి ఎదిగారని ప్రశంసించారు. సోమవారం మంగళగిరిలోని జనసేన పార్టీ కార్యాలయంలో మీడియా ప్రతినిధులతో ఆయన చిట్చాట్ నిర్వహించారు. అల్లు అర్జున్ థియేటర్కు వెళ్లే ముందు తగిన ఏర్పాట్లు చేసుకోవాల్సి ఉండాల్సింది. హీరో అభివాదం చేయకపోతే పొగరని అనుకుంటారు. అభివాదం చేయడం ఎంజాయ్ చేయడం కాదు, అభిమానులకు భరోసా కల్పించడం. తొక్కిసలాట ఘటన బాధాకరమైంది. అల్లు అర్జున్ థియేటర్లో సినిమా చూస్తున్నప్పుడు ఆయనకు సిబ్బంది చెప్పి ఉండాల్సింది. సంఘటన జరిగిన వెంటనే బాధితుల కుటుంబ సభ్యుల ఇంటికి వెళ్ళి వారిని ఓదార్చాల్సిన అవసరం ఉన్నది. హీరో తరపున ఎవరో ఒకరు వెళ్ళి ఉంటే సమస్య పెద్దది అయ్యేది కాదు. మా ప్రమేయం లేకుండా తప్పు జరిగిపోయిందని చెప్పి క్షమాపణలు కోరాల్సింది. ఓదార్చే సమయంలో ఒక్కసారి మనం తిట్లు కూడా తినాల్సి వస్తుంది. సినిమా నిర్మాత, డైరెక్టర్ పరామర్శించనే లేదు. అదే పెద్ద లోపంగా కనిపిస్తోంది. ఎక్కడో మానవతా దృక్పథం లోపించింది. సమస్య పరిష్కారంలో టీం ఫెయిల్ అయింది. కేవలం హీరోపై నిందలు వేయడం కూడా కరెక్ట్ కాదు. సినిమానే కాదు, సమస్యను కూడా టీంగా తీసుకోవాలి. సమస్యను హీరోపై పెట్టి ఒంటరి వ్యక్తిని చేశారు, అది కరెక్ట్గా అనిపించలేదు. ఆ తర్వాత అల్లు అర్జున్ను ఎవరూ సరిగా గైడ్ చేయలేదు అని పవన్ కళ్యాణ్ అన్నారు. ఎవరు గైడ్ చేయాలా? ఇప్పుడు పక్కనున్న ఆయన ఎందుకు గైడ్ చేస్తాడు? మీరు మీ ఫ్యామిలీలో ఉన్న వాళ్ళు మీరే ఆయన గైడ్ చేయాలా? మరి మీరు గైడ్ చేస్తే ఆయన ఇనలేదా ఏందన్నది చెప్పాలా? సరే, మీరు బాధ్యత గల పదవిలో ఉన్నారు కాబట్టి బ్యాలెన్స్ చేసి మాట్లాడుతున్నారు, బాగానే ఉంది. అందరినీ తప్పుపడుతున్నారు, అల్లు అర్జున్ కూడా తప్పుపడుతున్నారు. మనోడే అని చెప్పి ఏమి మీరు వదిలేయట్లేదు, బాగుంది. కానీ ఎవరు చెప్పాలి ఆయనకి? ఎంత దుర్మార్గం అంటే ఈ ఇన్సిడెంట్ జరిగిన తెల్లారే మొత్తం రాష్ట్రం అంతా ఆగమాగం అవుతుంటే ఆ మైత్రి మూవీస్ వాళ్ళు ట్విట్టర్లో పోస్ట్ చేసారు కదా, సినిమా సక్సెస్ అయిపోయింది అది ఇదని. ఆ హీరోయిన్ కూడా ట్వీట్ చేసింది. పవన్ కళ్యాణ్ చెప్పినట్టు టీం ఫెయిల్ అయింది, వాళ్ళు అది ఆయన చూసుకుంటాడే మనకేం సంబంధం అని వాళ్ళు వదిలేసారు. ఈయనకు పొగరు, అహంకారం తలకెక్కింది. మహిళ చచ్చిపోతే నాకేంది, నేనేం చేయాలా? వాళ్ళు తొక్కిసలాటలో వాళ్ళు చచ్చిపోయి నాకేం సంబంధం, ఈయన ఇంట్లో పండుకున్నాడు. పైగా మళ్ళీ నాకు తెల్లారి తెలిసింది, అప్పుడు తెలిసింది, ఇప్పుడు తెలిసింది, సినిమాని ఏడుకో తీసుకెళ్దాం అనుకుంటే నన్ను కాళ్ళు బట్టి గుంజుతున్నారు. ఈ పనికిమాలిన స్టేట్మెంట్లు. అసలు ఇష్యూ నీకు తెలిసో లేకపోతే నువ్వు చేసినవనో ఎవరు అంటలేరు. విషయం ఏంటి? నువ్వు సకాలంలో స్పందించకపోవడంతోనే సమస్య వచ్చింది. రేవంత్ కక్ష సాధింపులకు పోలే, సినిమా చూడ్డానికి వచ్చి ప్రాణాలు కోల్పోవడం బాధాకరం. పోలీసులను మనం ప్రశ్నించలేం. అల్లు అర్జున్ విషయంలో ముందు వెనక ఏం జరిగిందో నాకు తెలియదు. నేను థియేటర్కు వెళ్ళను. నా 3వ సినిమా నుంచి థియేటర్కు వెళ్ళడం మానేశాను. చిరంజీవి కూడా ముసుగు వేసుకొని సినిమా థియేటర్కు వెళ్ళేవారు. అభిమానులు భారీగా వస్తారు కాబట్టి హీరో థియేటర్కి వెళ్లే సమయంలో మరిన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. తప్పు చేస్తే ఎవరైనా శిక్ష అనుభవించాల్సిందే.
చట్టం అమలులో ఒక్కొక్కరికి ఒకలా ఉండకూడదు. సంధ్యా థియేటర్ వద్ద తొక్కిసలాట ఘటన తర్వాత సీఎం హోదాలో రేవంత్ రెడ్డి స్పందించారు. అక్కడ ఎవరున్నా రేవంత్ రెడ్డి అలాగే చేసేవారు. ఆయన పేరు చెప్పలేదని అంటున్నారు. అది చాలా చిన్న రీజన్. రేవంత్ రెడ్డి ఆ సినిమాకు అన్ని రకాలుగా సహకరించారు. బెనిఫిట్ షోకు అవకాశం కల్పించారు. టికెట్ల రేట్లు పెంచుకునేందుకు అనుమతిచ్చారు. జగన్లా నిలిపేసి కక్ష సాధింపు చేయలేదు. సంఘటన ఎవరి చేతుల్లో లేకుండా పోయింది. పోలీసుల నుంచి రేవంత్ రెడ్డికి ప్రశ్నలు తలెత్తుతాయి. ఇప్పుడు ఉపేక్షిస్తే రేపు మాకు సమస్య వస్తుందని అంటారు. అల్లు అర్జున్ మామ కూడా కాంగ్రెస్ వ్యక్తే. అల్లు అర్జున్, రామ్ చరణ్, రాణా వీరంతా రేవంత్ రెడ్డి చుట్టుపక్కల తిరిగిన వారే. రేవంత్ రెడ్డి ఎప్పటి నుంచో మాకు తెలుసు. రేవంత్ మీకందరికీ సూపర్ సీనియర్. రేవంత్ వీరందరికీ సూపర్ సీనియర్. ఇది అనుకోకుండా జరిగింది. తెలంగాణ ప్రభుత్వం కూడా సున్నితంగా వెళ్ళి ఉండవచ్చునని కొందరు అనుకుంటారు. క్రమశిక్షణ ఉండాలి. సినిమా పరిశ్రమ పని విధానం మార్చుకోవాలి. క్రమశిక్షణ, స్థిరత్వం ఉండాలి. తెలుగు సినీ పరిశ్రమలో గుర్తింపు పొందిన కవుల గురించి ఎంతమందికి అవగాహన ఉన్నది? సినీ పరిశ్రమ వల్ల భారీగా ఆదాయం వస్తున్నది. ఉద్యోగాల కల్పనకు అవకాశం ఉన్నది. పర్యాటక శాఖకు పరిశ్రమ హోదా కల్పించాం. అలాగే సినిమా పరిశ్రమకు హోదా రావాలంటే కొన్ని మార్పులు జరగాలి. దీనిపైన అందరూ ఆలోచించాలి. మంచి సినిమాలు రావాలంటే మౌలిక సదుపాయాలు ఉండాలి. స్టోరీ, కల్చర్ గురించి చెప్పే సినీ పాఠశాలలు ఏపీలో ఏర్పాటు చేయాలి అని పవన్ కళ్యాణ్ అన్నారట. సో ఇట్లా నిన్న పవన్ కళ్యాణ్ అల్లు అర్జున్ ఇష్యూ మీద రెస్పాండ్ అయ్యిండు మొత్తానికి.